ఈ నెల 28వ తేదీన రావులపాలెం ఈతకోట వద్ద బీసీ ఐక్యవేదిక బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో బీసీ సంఘాలు హాజరు కావాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ యనమదల రవి పిలుపునిచ్చారు. కాకినాడలో ఏర్పాటు చేసిన ఈతకోట బహిరంగ సభ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో రాయుడు నాగేశ్వరరావు, యనమదల రవి బీసీ సంఘాల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగ సభలో ప్రత్యేక చర్చ నిర్వహించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బీసీ బహిరంగ సభకు వెళ్లే నాయకులకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పిస్తున్నామని ప్రసంగించారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు పెంకె రాజు, అనసూరు సతీష్, జిల్లా అధ్యక్షుడు కరి శ్రీను, రాయుడు సుధాకర్, పెంకె వెంకటలక్ష్మి, వేణుగోపాల్, పెంకె శివ ప్రసాద్, పాలిక వాసు, పాలిక శివకుమార్, వాసంశెట్టి మహేష్, దొడ్డి అప్పలరాజు, పిల్లి నాగలక్ష్మి, సామలకోట దేవి, చంద్రముఖి తదితరులు పాల్గొన్నారు. మరి 4 ఆటోల వరకు మేము జనం వస్తామండి. 40 మంది దాకా 50 మంది దాకా అని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన రూరల్ నుంచి మన పెంకె శివప్రసాద్ ఆధ్వర్యంలో ఒక 50 మంది మేము బయలుదేరుతాం అంటున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఈ ఆటోలు అయ్యి నేను రెడీ చేస్తాను. అందుమీద కూడా మీరు స్టిక్కర్లు పెట్టుకోవాలి, కాకినాడ జిల్లా అని చెప్పేసి. అందులో మన నాగేశ్వర గారి ఫోటో, కరిగోపాలకృష్ణ గారి ఫోటో, మన సీన్ గారి ఫోటో, వెంకటేశ్వర గారి ఫోటో వేసుకొని మనం అంటే కాకినాడ నుంచి ఎంతమంది వచ్చారన్నా తెలియాలి కదా. మనం ఇప్పుడు ఆటోల మీద వెళ్ళిపోతే అంత మీద ఏమీ లేకపోతే మనం ఎవరి నుంచి వచ్చారో తెలియదు. అందుకని వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా బయలుదేరేలాగా మీరందరూ చర్చించుకొని బీసీ రాష్ట్ర బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు 28వ తారీఖున రావులు పక్కన గలదగినటువంటి ఈతకోట గ్రామంలో జరిగే బహిరంగ సభని గురించి, వాటి గురించి మాట్లాడుకోవడం గురించి మనం ఈ సభని ఇప్పుడు వేదిక చేసుకున్నాం. అలాగే మన సోదరి పుట్టినరోజు కూడా జరపాలని మన రవి గారు తలపెట్టారు. ఆవిడ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మనందరూ మరి రవి గారు ఒక ప్రణాళికని రూపొందించారు. రేపు బహిరంగ సభ 28వ తారీఖు ఈతకోట బహిరంగ సభ వెళ్ళడానికి ఆయన ఒక ప్రణాళికని రూపొందించారు. ఆయన రాత్రి చెప్పడం జరిగింది నాకు. సో అదంతా ఆయన వివరిస్తారు. అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కరిసీన్ గారు,